దీన జనాలను ఆదుకునేటందుకు మొగల్ మీదకెళ్ళి ఊడిపడ్డట్టు మాటలు, బ్రహ్మానందాన్నే తలదన్నే ఎక్స్ప్రెషన్లు ఎవరికుంటాయో ఎరికే కదా. ఇంకెవరు ఆవు పాలసోంటి స్వచ్ఛమైన మనిషి కే పాల్ కదా. సారు శానా దినాలయే కనబడక అని అనుకున్నాడు. ఆలస్యమే లేదు, మళ్ళా దివ్య రూపం వేసుకొని ప్రత్యక్షమైందమ్మా. మరి మాట్లాడదామా సార్తోని? ఉన్నావా కే పాలు? అందరు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు సందిగా అనిపించలేదు, మరి ఏం కమాయి చేసినావు? దేశమంతటా 3 రోజుల క్రిందట పంజాబ్ లో, గుజరాత్, మధ్యప్రదేశ్, భోపాలు, ఎంపీ అన్ని దేశమంతటా నేను ఎందుకు సౌత్ కెనడా, కర్ణాటక, తమిళనాడు. నీ సొల్లు తలగవాడ. సౌత్ కెనడా మన దేశంలో నాదా? చెవులలో లొటపీస్ పూలు పెట్టబడితివి. ఏం సంగతి ఏమో వచ్చినావు చెప్పు, గాముచ్చట చెప్పు. ఇప్పుడు కూడా ఈ 72 గంటలు ఈ 1,14,000 మందికి మీ ద్వారా మెసేజ్ పంపడానికి నేను వచ్చాను. నా తానా లేదు మెసేజ్ బ్యాలెన్స్ గాని, ఏడికెళ్ళి పంపుతావు? ఇంతకి ఏం మెసేజ్ పంపాలనుకుంటున్నావు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నా క్వశ్చన్ కు చెప్పు. గా నడమ ఎవరో పార్టీకి సపోర్ట్ ఇచ్చినట్టు మాట్లాడితీవి కదా. ఇదేం పెర్మనెంట్ రిలేషన్షిప్ కాదు. అంటే ఇంకెవరితో పెట్టుకుంటావు రిలేషన్? మరలా నేను జయలలిత గారితో కూర్చోవాలి, నవీన్ పట్నాయక్ గారితో కూర్చోవాలి. ముందుగా వాళ్ళు రానియాలే కదా నిన్ను కనీసం గేట్ లోపటికన్నా కూర్చోనీకి. ఇది ఫ్యాక్ట్స్. అవును, ఎవరో లీడర్ ఏమో అన్యాయం చేసిండట కదా నీకు. నన్ను అరెస్ట్ చేయించారు టీకి తీసుకెళ్తానా అని చెప్పి. ఏంది షాయి కోసం అని చెప్పి అరెస్ట్ చేయించిందా? ఎంత షాయి అంటే మాత్రం సోయి ఉండదా? గట్ల పోతావు. అందుకనే జైలుకి తీసుకెళ్తుంటే టీ తాడని తీసుకెళ్తున్నారు అనుకున్నా. తొవ్వాలన్నది ఆగిపించిండ్రా మరి షాయి? దారిలో చంపడానికి ఎన్కౌంటర్ చేయడానికి ట్రై చేశారు. నిన్న ఎన్కౌంటరా? నువ్వేమో నురకకపోయినావు మరి ఆడికెళ్ళి? చేసుకోండి అన్నా, ఇలాగా అన్నా చేసుకోండి అన్నా. ఇంకా నయం ఆయనతో చేయలేదు, ఇంకేం చేసిండ్రు? పిచ్చి హాస్పిటల్, నాకు పిచ్చి ఉందని సర్టిఫై చేశారు డాక్టర్స్ తో. దానికి డాక్టర్ల దాకా ఎందుకు పోయింది? అదే కరెక్ట్ అన్నారు, మీరు కూడా కరెక్ట్ గా అన్నారు. మేము ఎప్పుడైనా కరెక్టే చెప్తాం కానీ తర్వాత ఏమైంది? ఆ తర్వాత మీకు పిచ్చి ఉందంటే నా అంతటి నేనే చూశాను నిజంగా పిచ్చి ఉందా నాకని. నీది నీకే అనుమానం వచ్చిందంటే వాళ్ళు కరెక్టే అన్నారా ఏంది? అదే కరెక్ట్ అన్నారు. మరి ఉన్నాయి లేని అన్ని చెప్తావు గాని గింత ఆపద ముచ్చట వస్తే చెప్పలేదు పాలు. ఇది ఎప్పుడు నేను చెప్పలా. ఇంత కష్టాన్ని కడుపులోనే దాచుకున్నావు కదా పాలు, నువ్వు మామూలు అని కాదు పో. ఇక పోయిరా మీటింగులు అవి ఇవని ఎండలలో పడి తిరగకు. టైం కింద తిని పండుకో, గోళీలు వేసుకో, పైలం మరి.